సుధిరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, మన గోవింద్ రెడ్డి గారికి, హరీష్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ వీళ్ళు వేసిన మార్గమే ఈరోజు మనం ఈరోజు వస్తు ప్రదర్శనశాల ఇది ఎగ్జిబిషన్ కండక్ట్ చేయగలుగుతున్నాము. 15 సంవత్సరాల నుంచి ఇదే మోటోతో సినిమాస్ అండ్ అసోసియేషన్స్, ఆల్ అసోసియేషన్స్ కలిపి ఒక యునైటెడ్గా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. దీని మీద మేజర్ కృషి ఎవరైతే ఉన్నారో మన సుధిరెడ్డి గారు, ఈయన ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ పార్కును ఒక ఎగ్జిబిషన్ హాల్ నిర్మించాలని ప్రయత్నం చేశాడు 15 సంవత్సరాల క్రితం. కాకపోతే అది అప్పట్లో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దాని ఫలితమే స్లోగా మనమైతే ఈ ఆడిటోరియంలో చిన్నగా ఒక 6 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో అన్ని ఫేస్లో కలుపుకొని ఏదైతే సిఐ ప్రెసిడెంట్ ఏదైతే ఇక్కడ ఫేజ్ 2 నుంచి ఉన్నారో అందరినీ కలుపుకుంటూ ఫేజ్ 3 అండ్ ఫేజ్ 1 వీళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా అందరినీ కలుపుకుంటూ వాళ్ళకు ఏదైతే కావాలో ఫీడ్బ్యాక్ ఇస్తూ అందరు సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలని రాబోయే రోజుల్లో సార్ని కోరుకుంటూ, అలాగే ఇక్కడ నేను కూడా లాస్ట్ టైం 2-3 టైమ్స్ నేను కండక్ట్ చేశాను. ఇక్కడ నేను పార్టిసిపేట్ చేశాను, ఏదైతే స్టాల్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నాకు మంచి మైలేజ్ వచ్చింది. దాదాపు చాలా ఎంక్వైరీలు కూడా తీసుకున్నాను. కాకపోతే ఇక్కడైతే రెగ్యులర్గా ఏదైతే కండక్ట్ చేస్తున్నామో మనం రిపీట్ వాళ్ళు రావడానికి చాలా కృషి చేయాలని నేను నా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాను. రిపీట్ అంటే లాస్ట్ టైం ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మళ్ళీ అగైన్ మళ్ళీ వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలని కోరుకుంటూ